ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫైనాన్స్ సిటీకి కొత్త జవసత్వాలు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఆవిష్కరించడం ద్వారా అక్కడ ఆకాశ హర్మ్యాల్ని అంటే హై రైజ్ భవనాల్ని నిర్మించి అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని ఆహ్వానించేటువంటి ప్రయత్నాలకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఫైనాన్స్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఒక బిజినెస్ డిస్ట్రిక్ట్ మోడల్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన గతంలో చేసింది. ఈ మేరకు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ 2019, 2024 మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడు ఎంక్వైరీ జరగడం, ఇవన్నీ అవినీతిలో భాగంగా జరిగినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి ఆరోపణలు రావడం, అలానే ఏపీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నియమించినటువంటి సిఐడి అధికారులు సింగపూర్ వరకు వెళ్ళి ఎంక్వైరీలు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో సింగపూర్కి చెందినటువంటి సంస్థలు ఈ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. వాస్తవానికి ఏంటంటే అక్కడ ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేస్తుంది, డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని సేల్ కానీ లీజ్ కానీ దాని నుంచి ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఆయా కంపెనీలు తీసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సుర్బానా జురాంగ్ సంస్థ, సింగపూర్కి చెందినటువంటి సంస్థ, ఈ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు ఆసక్తి చూపించింది. కానీ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ పక్కకు తప్పుకుంది. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్స్ సిటీ నిర్మాణం పైన స్పెషల్ ఫోకస్ పెట్టి మళ్ళీ సుర్బానా జురాంగ్ని ఆహ్వానించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సంస్థ ససేమిరా అన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఫైనాన్స్ సిటీ పేరుతో కొత్త ప్రపోజల్స్ ఏ విధంగా రాబోతున్నాయి ఒకసారి విశ్లేషిద్దాం. అమరావతి డిజైన్స్ గురించి అందరికీ తెలుసు. అమరావతి నవనగరాల ప్రణాళికలోనే ఒక అద్భుతమైనటువంటి కూర్పు ఉంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతి చోట కూడా అంటే ఇది మొత్తం కూడా సిటీకి సంబంధించినటువంటి గ్రాఫిక్ అందరూ 10 ఏళ్ళుగా ఇదే చూపిస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ దీన్ని రియాలిటీలోకి తేవడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. సో ఇదంతా గవర్నమెంట్ సీడ్ క్యాపిటల్ ఏరియాగా చెప్పినటువంటి మాట అనమాట. 6.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇదంతా కూడా వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి స్థానాలతో, అలానే బ్లాక్ ఎఫ్, బ్లాక్ ఈ, బ్లాక్ డి, ఇట్లా మొత్తం బ్లాక్స్గా విభజించి ఈ బ్లాక్ ఈ నుంచి ఎఫ్ వరకు ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు. అంటే అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ భవనాలు కానీ ఇవన్నీ వస్తాయి. అలానే ఇటువైపు జస్టిస్ సిటీకి సంబంధించినటువంటి, ఇటువైపు టూరిజం సిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ప్రణాళికని అప్పుడు తయారు చేసినప్పుడే వీటన్నిటిని పెట్టుకోండి. సో దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఇది చూడండి. 9 నగరాల ప్రణాళికని అప్పట్లోనే చేశారు. ఈ 9 నగరాల ప్రణాళికలో అతిపెద్ద నగరం ఏదైనా ఉందంటే అది టూరిజం సిటీ అనమాట. ఇది మొత్తం టూరిజం సిటీ కిందకే వస్తుంది. రివర్ ఫ్రంట్ మొత్తాన్ని టూరిజం సిటీగా చేశారు. అందుకనే పెద్ద స్పేస్ అంటే 11,574 ఎకరాల భూమిని కేవలం టూరిజం పర్యాటక నగరం కిందే అప్పుడు మాస్టర్ ప్లాన్లోనే పెట్టారనమాట. సో దాన్ని ఆనుకుని ఉన్నది ఇక్కడ ఆర్థిక నగరం. ఫైనాన్స్ సిటీ అని చెప్తున్నారు. 5,168 ఎకరాలని కేటాయించారు మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో ఇక్కడ డెవలప్ చేసేటువంటి ఆలోచనతోనే ఈ సుర్బానా జురాంగ్ లాంటి సంస్థల్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక సంస్థ, అంటే పర్యాటకానికి కాదు, ఇవి బిజినెస్ రిలేటెడ్ కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించాలి. అలాంటి భవన సముదాయాన్ని నిర్మించి వాటికి అక్కడ అలాట్మెంట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఆపరేషన్స్ చేస్తే కనుక అమరావతికి రాబడి ఉంటుందని చెప్పి అప్పట్లో ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది కాబట్టి ఇట్లాంటి భవనాలన్నీ కూడా నిర్మించాలి. ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలపైన, అలానే అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఒకసారి నిందపడిన తర్వాత ఆసక్తి చూపించకపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక దిశగా వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతని సూచించిందనమాట. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కీలకమైన నిర్ణయం. ఈ ఏరియాని డెవలప్ చేసేటువంటి క్రమంలో ఈ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఫైనాన్స్ సిటీ అవుతుందన్నమాట. ఈ ఫైనాన్స్ సిటీని డెవలప్ చేసేటువంటి క్రమంలో మరొక కొత్త ప్రణాళికని రెడీ చేసింది. ఆ ప్రణాళిక ఏంటి, ఫైనాన్స్ సిటీని ఎలా తీర్చిదిద్దబోతుంది అనేదాన్ని ఒకసారి మనం విశ్లేషిద్దాం. అమరావతిలో పాత ప్లాన్ రద్దు చేసి కొత్త ప్లాన్ అనమాట. ఇది సీడ్ అంటే పాత సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఎస్బిడి అని చెప్పని ఒక బిజినెస్ డిస్ట్రిక్ట్గా నిలబెట్టాలని చెప్పని అప్పట్లో ప్రయత్నం చేసింది. సో అది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ సిటీకి సంబంధించి 1690 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని నిర్మాణాలు చేపట్టాలి. అది కూడా కార్పొరేట్ కార్యాలయాలకి సంబంధించినటువంటి ఆకాశ హర్మ్యాలు ఒక క్లస్టర్స్ రూపంలో వీటిని డెవలప్ చేయాలి. వాటి రెవెన్యూ మోడల్ కూడా స్థలాల విక్రయం కానీ లీజింగ్ ద్వారా కానీ ఆదాయం రాబట్టుకోవాలని విదేశీ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపినాయి. సింగపూర్, మలేషియా, జపాన్ ఇట్లాంటి దుబాయ్, యుఏఈ లాంటి దేశాలకు చెందినటువంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరిపింది. దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ హై రైజ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి రూల్స్ని రెగ్యులేట్ చేయబోతుంది. కొన్ని దృశ్యాలు మనం కొన్ని ఇమేజెస్ చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఇక ఇట్లాంటి భవనాలు అంటే అట్లనే ఈ గ్రాఫిక్స్లో చూపిస్తున్నటువంటి ఇలాంటివన్నీ కూడా ఎవరు కట్టాలి, ప్రభుత్వం కట్టడానికి, ప్రభుత్వ ధనాన్ని వినియోగించి కట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వం కట్టేది కేవలం ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అలానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి
అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు లాంటివి ఇవన్నీ కూడా వస్తాయి. కానీ కార్పొరేట్ కార్యాలయాలు నిర్మించడం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. అందుకనే ప్రైవేట్ సంస్థలను పెద్ద ఎత్తున ఆహ్వానించడం ద్వారా 1690 ఎకరాల్లో ఒక విస్తారమైనటువంటి ఫైనాన్స్ సిటీలో కీలకమైనటువంటి సీడ్ ఏరియా అవుతుంది అనమాట. ఫైనాన్స్ సిటీకి అదే కీ ఏరియా అవుతుంది. సో ఆ ఏరియాలో ఈ హై రైజ్ బిల్డింగ్లకి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆల్రెడీ కొన్ని సంస్థలతో చర్చించింది. వాళ్ళ మోడల్స్, వాళ్ళ ప్రపోజల్స్, వాళ్ళ డిపిఆర్లు కూడా ప్రభుత్వానికి చేరి ఉండవచ్చు. సో ఆ క్రమంలోనే ఈ ఫైనాన్స్ సిటీ నిర్మాణం పైన ఒక కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇది కనుక కంప్లీట్ అయితే అమరావతి ఖచ్చితంగా అంతర్జాతీయ కంపెనీలకి వేదిక అవుతుంది. ఆ కంపెనీల కార్యకలాపాలకి ఆంధ్రప్రదేశ్ కూడా కార్యస్థానం అయ్యే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.